ఈ నెల జరగబోయే రాశి ఫలాల గురించి దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి చివరి వరకు వీడియో చూడండి. ఈ నెల జరగబోయే రాశి ఫలాలు. బెస్ట్ లవర్స్ ఎక్స్ లవర్ లైఫ్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తారు. కొందరి జీవితాల్లో బ్రేకప్ అయిపోయి అంతా అయిపోయింది అనుకుంటున్న సమయం అది. సడన్గా పాత లవర్ మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. అయితే ఎక్స్ తిరిగి రావడానికి రాసులతో సంబంధం ఉంటుందని జ్యోతిష్యం చెబుతుంది. కొందరు ఎమోషనల్గా వస్తే మరికొందరు ధైర్యంగా ప్రయత్నిస్తారు. కొందరైతే తెలివిగా ప్లాన్తో ముందుకు వెళ్తారు. రాశిని బట్టి నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుందో ముందే ఊహించవచ్చు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ సడన్గా టెక్స్టులు చేయడం లేదా కళ్ళ ముందు కనపడడం మొదలు పెడితే వారి రాశి ప్రకారం వాళ్ళ ప్లాన్ ఏమై ఉంటుందో ముందు ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారి మాజీ లవర్ మేషరాశి అయితే సడన్గా ఏదైనా గ్రాండ్ గిఫ్ట్ పట్టుకొని మీ ముందు ప్రత్యక్షమై ఆశ్చర్యపరుస్తారు. ఉదాహరణకు కష్టమైన కాన్సర్ట్ టికెట్లు తీసుకురావడం లేదా అసలు బ్రేకప్ అవనట్టే ప్రవర్తించడం వంటివి ఈ రాశివారు చేస్తారు. సింహరాశి వారు ఎక్స్ లవర్ అటెన్షన్ గ్రాబ్ చేస్తారు. సోషల్ మీడియాలో ఆకట్టుకునే ఫోటోలు, స్టోరీలు పెట్టి మీకు కళ్ళు పుట్టించి మిస్ అయ్యేలా చేస్తారు. ద్వారా మీరే ముందు మెసేజ్ చేసేలా వారు ప్రయత్నాలు చేస్తారు మిమ్మల్ని. ధనుష్ రాశివారు బ్రేకప్ అయినా సరే చాలా సంతోషంగా సాధారణంగా ఉన్నట్టు ఈ రాశివారు నటిస్తారు. సడన్గా ఓ సరదాగా ట్రిప్కు వెళ్దామా అని అడుగుతారు లేదా బయట కలుసుకుందామా అని ఎక్స్ లవర్ను పిలుస్తారు. దాంతో అసలు బ్రేకప్ ఎందుకు చేసుకున్నామా అని ఆలోచిస్తారు అని మీరే ఆలోచనలో పడిపోతారు. వృషభ రాశివారు మిమ్మల్ని తిరిగి పొందాలనుకుంటే మీకు ఇష్టమైన స్నాక్స్, పూలు లేదా పాత మంచి రోజును గుర్తు చేసేలా చేతి రాతతో ఒక నోట్, లెటర్, పేపర్ను వంటివి మిమ్మల్ని ఆకర్షించే విధంగా ఈ రాశివారు రాస్తారు మీకు. కన్యా రాశివారు వీళ్ళు సమస్యను సరిదిద్దడంపై దృష్టి పెడతారు. జరిగిన దాన్ని వివరిస్తూ లాంగ్ క్లియర్ మెసేజ్ పంపుతారు లేదా మళ్ళీ కనెక్ట్ అవ్వడం కోసం మీకు ఏదైనా సహాయం కావాలని ఈ రాశివారు అడుగుతారు. మకర రాశివారు చాలా ఓపికగా ఉంటారు. అదేవిధంగా తెలివితో ఉంటారు. ఈ రాశివారు మీరు ఎక్కువగా వెళ్ళే ప్రదేశాలకు వాళ్ళు కూడా వస్తారు. అది కూడా చాలా నీట్గా, శుభ్రంగా డ్రెస్సులు, వస్త్రధారణ వేసుకొని లైఫ్లో సక్సెస్ అయినట్టు కనిపిస్తూ మిమ్మల్ని ఆకట్టుకోవాలని వాళ్ళు చూస్తారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని వాళ్ళు ఒక ప్రణాళిక, ప్లాన్ ప్రకారంగా ముందే ఈ రాశివారు రెడీ అంటే వాళ్ళు మళ్ళీ ముందుకు మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు ఈ యొక్క సంకేతాలు, సిగ్నల్స్ మీ వైపు మళ్ళీ రావడానికి, ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ మనసులోని ఒక ఆలోచన ఉంటుంది. మిథున రాశి వారు కూడా వీళ్ళైతే ఫన్నీ, కామెడీ, సరదాగా ఇద్దరి మధ్య ఉన్న పాత జోకులు, గతంలో ఏ విధంగా అయితే కలిసి ఉన్నారో గతంలో వీళ్ళు తీసుకున్నటువంటి ఫోటోలు మీకు పంపడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ యొక్క ప్రేమ వ్యవహారాలు అలా మెల్లగా మిమ్మల్ని సరదాగా సంభాషణలోకి దించి ఆకట్టుకుంటారు. తులారాశి వారు చాలా ఫ్రెండ్లీగా, నమ్మించేలా మాట్లాడతారు. జస్ట్ ఫ్రెండ్స్గా కలుద్దాం అని
అంటారు, ప్రతిపాదిస్తారు. పైకి ఇది మామూలుగానే అనిపించిన వాళ్ళ మనసులో మాత్రం అంతకు మించి మీపై ప్రేమ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.